ఏపీని అమెరికా చేయాలంటే తమ పార్టీని గెలిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీ, జనసేనలో టికెట్లు దక్కని అభ్యర్థులు తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. జగన్ను క్రిస్టియన్లు నమ్మబోరంటున్న కేఏ పాల్తో మా ప్రతినిధి గయాస్ ఫేస్ టు ఫేస్. నేను సీఎం అయితే ఏపీని అమెరికా చేస్తామంటున్నారు కేఏ పాల్ గారు. ప్రస్తుతం మనతో మాట్లాడింది కేఏ పాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, మీరు ప్రజలకు ఏ విధంగా దూసుకెళ్తారు? చూడండి, 3.5 కోట్ల తెలుగు ప్రజల్లో దాదాపు 2 కోట్ల తెలుగు ప్రజలు హెలికాప్టర్కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3.5 కోట్లలో 70% అంటే దాదాపు 3 కోట్ల కంటే తక్కువ ఓటేస్తారు. ఈసారి మాత్రం ప్రతి ఒక్కరూ హెలికాప్టర్కు ఓటేసేయండి. అయితే మీరు ఇమీడియట్గా ఏం చేయాలో చెప్తున్నాను. రేపే లాస్ట్ డేటు, 25వ తారీఖు నామినేషన్. మాకున్న 2500 మంది యాస్పిరెంట్స్ మేము సెలెక్ట్ చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా నిలబడాలి అంటే, ఎంపీగా నిలబడాలంటే అనేక మంది నియోజకవర్గంలో 10-15 మంది ఇండిపెండెంట్స్ వేశారు, రెబల్స్ వేశారు. కొట్టుకోకండి, ఇండిపెండెంట్గా చేయకండి, అందరం కలిసి చేద్దాం. మీరు విజయవాడ ఐలాపురం హోటల్ రూమ్ 301కి రండి. మా బిషప్ గారిని, గోవింద్ శీలన్ గారిని, కోర్ కమిటీని కలవండి. కేవలం గోవింద్ శీలన్ గారు సెక్రటరీ, నేను ప్రెసిడెంట్. మేము మిమ్మల్ని అప్రూవ్ చేస్తాం. క్వాలిఫైడ్ అయితే ఇమీడియట్గా ఎంపీగా ఏ ఫార్ము, ఎమ్మెల్యేగా బి ఫార్మ్ ఇస్తాం. ఇప్పటికే అనేక మందిని చేర్చాం. ఎక్కడ పెట్టాం అని మీరు అనవసరం, వచ్చేసేయండి, మమ్మల్ని కలవండి. ఈరోజు రేపు కలవండి. 25 నామినేషన్లు వేసేసుకోండి. గెలుపు గ్యారంటీ. మీరు వాళ్ళలాగా 28 కోట్లు 280 కోట్లు ఖర్చు పెట్టవసరం లేదు. ఎమ్మెల్యేగా 5-10 లక్షలు పార్టీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అంతే. 5 లక్షలు, 5-10 కూడా కాదు, పార్టీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఒక 10-20 లక్షలు మీరు ఖర్చు పెట్టుకుంటే మీరు ఎమ్మెల్యే అయిపోతారు. లేని పక్షాన్ని మిమ్మల్ని కోఆర్డినేటర్గా 100 కోట్ల నియోజకవర్గ అభివృద్ధి మేము పెడతాం. ఇంకా ఎంపీగా ఉంటే మీరు ఒక 50 లక్షలు గవర్నమెంట్ ఖర్చు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. ఒక 10 lakhs పార్టీ ఎక్స్పెన్సెస్, ఒక 40 lakhs మీరు ఖర్చు పెట్టండి, మీరు గెలిచేస్తారు. జర్నలిస్టులు ఎవరైనా ఉంటే కనీసం నియోజకవర్గానికి మీరు ఒక్కరైనా నిలబడాలి. జిల్లాకి మీరు కూడా వచ్చేసండి. ఒకటి ఇప్పుడు మీరు దైవ సేవకులు, అదేవిధంగా జగన్ కుటుంబంలో దైవ సేవకులు. ప్రజలు, ఓటర్స్ ఎవరిని ఆదరిస్తారు ఈ ఎన్నికల్లో? జగన్ క్రిస్టియన్ కాదండి, క్రీస్తు బిడ్డ కాదు, వాళ్ళు ఎవరు కాదు. ఎందుకంటే జగన్ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరానికి హోమాలు చేసి వెంకటేశ్వర స్వామి గెలిపించండి అన్నారు. తప్పులేదు, అందరూ తిరుపతి వెళ్ళొచ్చు, తప్పులేదు. ముస్లిమ్స్ మాస్కి వెళ్తారు, హిందువులు. కానీ ఒక క్రైస్తవుడు తిరుపతి వెళ్ళి మొక్కుకోడు. అది జగన్కి నాకు తేడా. నేను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని మొక్కను. ఎందుకు? నేను యేసు ప్రభునే మొక్కుతాను. జగను ఓటు బ్యాంక్ కొరకు ఎక్కడికైనా వెళ్తాడు. అది అందుకనే ఒక్క క్రైస్తవుడు కూడా ఆయనకు ఓటేయరు, ఒక్క దైవజనుడు ఆయనకి సపోర్ట్ చేయరు. ఎందుకంటే దేవుని శాపం వారి మీద వస్తుందని క్రిస్టియన్స్కి, దైవజనులకి భయం. లక్షల కోట్లు ఉన్న జగన్తో మీరు పోటీ పడగలరా? చూడండి, కేజ్రీవాల్ 5 లక్షలు ఖర్చు పెట్టి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ శీలా దీక్షిత్ను ఓడించాడు. డబ్బు గెలిపిస్తుందా? నీతి నిజాయితీ, ప్రజలు పాలకులు కలిస్తే గెలుస్తాం. పాలకులు అంటే ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, యూత్ లీడర్సు, డ్వాక్రా మహిళలు, రైతులు, కార్మికులు, ఆటో రిక్షా ఓనర్స్, మీ అందరితో నేనున్నా. ఎందుకు? నేను 7 లక్షల కోట్లు తెస్తా. జగన్ 1 లక్ష కోట్లు 3 లక్షల కోట్లు దోచుకున్నాడని అందరూ చెప్తున్నారు. ఈడీ కేసులు ఉన్నాయి. మీరు దోచుకునే వాళ్ళకు ఓటేస్తారా? ఇచ్చే వాళ్ళకు ఓటేస్తారా? నీతిపరులకు ఓటేస్తారా? అవినీతి పరులు ఓటేస్తారా? హెలికాప్టర్కు ఓటేస్తారా? లేదా ఆ హెలికాప్టర్లో తిరుగుతున్న జగన్కి, పవన్కి, చంద్రబాబుకి ఓటేస్తారా? మీరే ఆలోచించండి. తుప్పు పడిపోయిన ఫ్యాన్కి, తుప్పు పడిపోయిన సైకిల్కి, పగిలిపోయే గ్లాస్కి ఓటేస్తారా? ఆంధ్రాని అమెరికా చేసే హెలికాప్టర్ గుర్తుకు ఓటేస్తారా? అర్థం ఉంది కదా మీకు? నిరుద్యోగులారా, లక్షల ఉద్యోగాలు ఇస్తా. రైతులారా, రుణమాఫీ చేస్తా. డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, ఆటో రిక్షా ఓనర్స్కి రుణం అంతా 2.5 లక్షల కోట్లు రాష్ట్రంలో అందరు రుణాలను, అన్ని రుణాలు నేను తీర్చేస్తా ఒకే ఒక సంవత్సరంలో. 5 సంవత్సరాల్లో ఆంధ్రాని అమెరికా చేస్తా. 1 సంవత్సరంలో అభివృద్ధి ఏటో చేసి చూపిస్తా. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను మీరు ఏ విధంగా చూస్తారు? అది 100%
రాజకీయ హత్య. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. జగన్ ఏమో చంద్రబాబు గారు టీడీపీ చంపించారని, చంద్రబాబు గారేమో జగన్ని చంపించారని అరెస్ట్ చేయాలని. ఎవరైనా న్యాయం జరగాలంటే వివేకానంద రెడ్డి గారికి, ప్రజాశాంతి పార్టీ నన్ను అధికారంలో తీసుకురావాలి. రాబోయే ఎన్నికల్లో అపధర్మంతో మేము పోటీ చేస్తున్నాము. అయితే నేను గెలిస్తే మాత్రం ఏపీని అమెరికా చేస్తామని కేఏ పాల్ గారు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాన్తో గయాజ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.